హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాణి రెడ్డి స్టోరీస్ అండ్ బ్లాగ్స్. మనం ఈరోజు వచ్చేసి టమోటా పికిల్ ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తానండి. ఇది నిల్వ పచ్చడి అంటే మనం ఎండకు పెట్టి ఆ విధంగా కాదండి. అంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనుక ఈ 6 months నుంచి మీరు 1 year వరకు కూడా యూస్ చేసుకోవచ్చు. ఎన్ని రోజులైనా ఉంటుంది. మామూలుగా అయితే మనకు హడావిడి చాలా ఉంటుంది కదా, ఆఫీసులకు వెళ్ళేటప్పుడు కానీ లేదు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ 7:30కే వెళ్ళాలి. అలాంటి టైంలో మనము దీన్ని బాగా యూస్ చేసుకోవచ్చు అండి. బాగా ఉపయోగపడుతుంది. మార్నింగ్ పిల్లలకైతే కనుక మనము బాక్స్కి కానీ ఏదైనా టిఫిన్స్ లేక్ కానీ లేదంటే లైట్గా కర్డ్ రైస్ పెట్టి పికిల్ వేసి ఇచ్చినా వాళ్ళు తినేస్తారు. మనమైనా బాక్సులకి ఆఫీసులకి అదేవిధంగా తీసుకెళ్ళచ్చు. లేదు నైట్ టైం మనకి ఎప్పుడైనా లేట్ అయినా కూడా మనము అదేవిధంగా పిల్లలకి పెట్టచ్చు కదా. కొంచెం ఉంటే కనుక ఏదన్నా కర్రీస్ ఉంటే కనుక అది మనం అడ్జస్ట్ చేసుకొని తినచ్చు. ఒకటే అనేం కాదండి, డిఫరెంట్గా కూడా మనం దాన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. టమోటా పికెల్ ఉంటే కనుక అంటే ఇది ఎండకు పెట్టి కొంచెం లేట్ ప్రాసెస్ అలా కాదు, ఇమీడియట్గా పెట్టేసుకోవచ్చు. 1/2 hourలో కంప్లీట్ అయిపోతుంది. అంటే కొంచెం చల్లారడానికి మాత్రమే టైం పడుతుంది అనమాట. సో ఇలాగని చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు టిఫిన్స్ ఇలా మార్నింగ్ హడావిడి ఉన్నప్పుడు, టైం లేనప్పుడు, ఏదైనా బయట వెళ్ళాలన్నప్పుడు లేదా ఆఫీసులకి మనం కర్డ్ రైస్ లేక అలా తినడానికి కానీ ఇలా చాలా విధాలుగా కూడా మనం ఈ టమోటా పికిల్ అనేది యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టెంట్గా చేసుకునేది ఇది. కానీ స్టోర్ అయితే ఉంటుంది. బయట నార్మల్గా అయితే మనం స్టోర్ చేసుకోలేమన్నమాట. ఇది ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే కనుక 1 year వరకు కూడా నేను ఎప్పుడు స్టోర్ చేసుకుంటానండి. 6 monthsకి ఒకసారి పెట్టుకుంటా ఉంటాను. 1 kg 1.5 kg అలా పెట్టేసి ఉంచేస్తే కనుక మనం చాలా రోజులు మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి అది ఎన్ని రోజులు కావాలో అన్ని రోజులు మనము యూస్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో అందుకోసమే నేను అప్పుడప్పుడు పెట్టుకుంటాను. ఇది ఏ విధంగా చేసుకోవచ్చు, దానికి కావాల్సిన అసలు ఏమేం కావాలి ఇంగ్రీడియంట్స్ అనేది నేను స్టార్టింగ్ చూపిస్తాను. ప్రాసెస్ అంతా మీకు షేర్ చేస్తాను అనమాట. ఇందులో చూడండి, ఇప్పుడు మీకు కావాల్సింది ఏ విధంగా ఏమేమి కావాలి అనేది చూస్తే కనుక చూసారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి వచ్చి మెంతులు, ఆవాలు అండి. జస్ట్ ఒక్కొక్క స్పూనే తీసుకున్నాను నేను. ఇది ఒక్కొక్క కేజీకి యూస్ చేస్తాను అనమాట. చింతపండు 100 grams, అదేవిధంగా కారము ఒక 50 grams అనుకోండి. ఈ కప్పుతో తీసుకున్నాను చూడండి, ఈ కప్పుతో 3/4 కప్పు తీసుకున్నాను. మీరు కారం బాగా తినే వాళ్ళైతే ఫుల్ కప్ కూడా తీసుకోండి. అదేవిధంగా ఎండుమిర్చి, ఇది వచ్చి లాస్ట్లో ఫ్రైకి అండి. తెల్లపాయలు కొన్ని తిరగబాతలోకి వేసుకుంటాము, కొన్ని మిక్స్ చేసేదానికి వేసుకుంటాం అనమాట. ఇప్పుడు సాల్ట్, తగినంత సాల్ట్, పసుపు యాడ్ చేసుకుంటాము. టమోటాస్ 4 pieces కట్ చేసేసి బాగా కడిగి తేమ లేకోకుండా ఉంచుకోండి ఫస్ట్ అయితే కనుక. ఇప్పుడు దీంట్లోకి అదేవిధంగా పసుపు, ఉప్పు కూడా యాడ్ చేస్తాము. ఇప్పుడు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ చింతపండుకి మీరు ఇవి లేకోకుండా తీసేసుకోండి. చింతపండులో గింజలు కానీ లేదంటే పెక్కులుగా ఉంటాయి కదా పైన పొట్టు, అదంతా లేకోకుండా నీట్గా తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఏ విధంగా చేయాలో దీన్ని చూస్తామండి. చింతపండు మరీ ఎక్కువ వేసుకుంటే కనుక కారపొడి ఎక్కువ యాడ్ చేయాల్సి వస్తుంది అనమాట. అందుకే 1 kgకి 100 grams చింతపండు సరిపోతుంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు టమోటా పికిల్ ఏ విధంగా చేయాలో చూద్దామండి. అదేవిధంగా టమోటా సాస్ కూడా చూపిస్తాను. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకోండి. ఇప్పుడు నేను 1 kg టమోటాలు తీసుకున్నాను. 1 kg టమోటాలు బాగా కడిగి తేమ లేకుండా తీసుకోండి. ఎప్పుడైనా తేమ ఉంటే త్వరగా పాడైపోతుందండి పికిల్. కాబట్టి అసలు తడి అనేది ఉండకూడదు అనమాట. బాగా తుడిచేసి కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నవి ఒక 4 pieces లాగా 2 pieces లాగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు టేబుల్ స్పూన్తో నేనైతే ఒక 4 tablespoon ఉప్పుని యాడ్ చేస్తున్నానండి. తర్వాత 2 tablespoon చిన్న టేబుల్ స్పూన్తో 2 tablespoon పసుపుని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత దీని మీద ఒక బాగా మిక్స్ చేసేసేయండి. మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మూత పెట్టేసి దాన్ని కాసేపు అలానే ఉంచేసారంటే బాగా అంటే బాయిల్ అయి ఉంటుందన్నమాట. వాటర్ అంతా కూడా వస్తుంది అందులో. మళ్ళీ ఒకసారి చూసి తీసుకోండి. ఆ లోపల ఇప్పుడు చూసారంటే ఒక ప్యాన్ పెట్టుకొని పక్కన చిన్న ప్యాన్లో మనకు కావాల్సిన ఆవాలు, మెంతులు అండి. ఇవి 2 ఒక్కొక్క స్పూన్ వేసి, మెంతులు ఇంకా కొంచెం తక్కువగా కూడా వేసుకోండి. దోరగా వేయించి పక్కన దాన్ని గ్రైండ్ చేసి పెట్టుకునేసేయండి చల్లగా అయిన తర్వాత. ఇప్పుడు చూడండి టమోటా అయితే ఇలా ఉంది కదా, ఇది వాటర్ అంతా ఇంకిపోవాలి, దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. బాగా మెత్తబడిపోతుంది టమోటో. అప్పుడైతే కనుక మనకి కొంచెం అంటే వాటర్ లేకుంటే త్వరగా పాడవదు. అందుకోసమే మనం ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి దీన్ని. సో ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది కదా, ఇప్పుడు అందులోనే మనము తెల్లపాయల్ని యాడ్ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు మెంతులు, ఆవాల పిండి మనం పక్కన గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. అది యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు
బాగా కొంచెం మిక్స్ చేసుకోండి, మొత్తం అంతటికీ పట్టే విధంగా మిక్స్ చేసేసుకొని అలానే బాయిల్ అవ్వనియండి 1 మినిట్. ఇప్పుడు పక్కన తీసి పెట్టుకున్న 1 కేజీ టమోటాలకి 100 గ్రామ్స్ చింతపండుని యాడ్ చేసుకోండి. దానికి ఏమి ఇవి పెలుకులు లేకోకుండా తీసి పెట్టుకున్నారు కదా ఆల్రెడీ, క్లీన్ చేసుకొని, తడి ఉండకూడదు, తడి తగలకుండా. ఇప్పుడైతే కనుక దాన్ని ఇంకా ఈ విధంగా మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసుకొనేసి పక్కన పెట్టేసుకోండి. ప్యాన్ అయితే బాగా చల్లగా అవ్వాలి. చల్లగా అయిన తర్వాత ఇంకా మిక్సీకి వేసుకోవడమే అనమాట. ఇది టైం తీసుకుంటుంది కొంచెం చల్లగా అవ్వడానికి, 5 to 10 మినిట్స్ దాకా పడుతుంది. వేడి మీద వేయద్దండి, జార్లు పోతాయి. ఇప్పుడు అందులో కారపొడి వేసేసుకోండి. 1 కప్ అయితే వేసుకోండి, 1/4 కప్పు మామూలుగా సరిపోతుంది. మీరు ఎక్కువ తింటే 1 కప్పు వేసుకోండి 1 కేజీకి. ఇప్పుడు బాగా చల్లగా అయిపోయింది. దీన్ని మీకు ఒక్కసారికి సరిపోదు అనుకుంటే 2 times 3 times ఎంతెంత కావాలో అంత పక్కన జార్కి వేసేసుకొని ఇంకా గ్రైండ్ చేసుకోండి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి, లేదంటే ఒక్కొక్కసారి మెదగదు, అలానే ఉంటుందన్నమాట. సో మెత్తగా గ్రైండ్ చేసేసుకొని సపరేట్గా ఒక బౌల్లోకి తీసేసుకోండి. మీకు ఏ బౌల్లోకి కావాలంటే దాంట్లోకి తీసేసుకోండి. మొత్తం ఎన్నిసార్లకి అయితే అన్నిసార్లు అలానే మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కకు వేరే దాంట్లోకి తీసుకొని, ఇప్పుడు నేనైతే అదే ప్యాన్ పెట్టుకున్నాను అనమాట. అదే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ 350 ml అనమాట, 1/4 లీటర్ పైనే 350 ml ఆయిల్ వేసుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు ఇవి శనగపప్పుని యాడ్ చేసుకోండి. శనగబాలు వేస్తేనే అండి దానికి టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే బాగా అది మనకు తెలుస్తుంది కదా, ఆవాలు చిట్చిటా సౌండ్ వచ్చినప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకునేసి అందులోనే తెల్లపాయలని, ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. తెల్లపాయలు వేసేటప్పుడు ఎప్పుడు స్టవ్ ఆన్లో పెట్టి వేయొద్దండి, అదేమవుతుందంటే ఎగురుతుంది పైకి వచ్చి మింద పడిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా వేసుకోండి. ఇంకా కొంచెం చల్లగా అయిన తర్వాత అప్పుడు మాత్రమే పికెల్లోకి ఇది మిక్స్ చేసేసుకోండి. ఆయిల్ ఏదైతే మనము హీట్ చేసి పెట్టుకున్నామో ఆ ఆయిల్ని మిక్స్ చేసుకోండి. ఇంకా మిక్స్ చేసేసుకొని బాగా అంటే పికెలు ఆయిల్ కలిసే విధంగా మిక్స్ చేయండి. తర్వాత అలా మిక్స్ చేసుకొని పెట్టుకుంటేనే అండి అది ఆయిల్ పట్టి పాడవకుండా మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. ఇప్పుడు మీకు ఎన్ని డేస్ గాజు బాటిల్లో గాలి దూరకుండా స్టోర్ చేసి పెట్టుకునేస్తే కనుక మీకు ఎన్ని రోజులు కావాలో అన్ని రోజులు స్టోర్ ఉంటుంది. మీకు అంటే మీరు యూజ్ చేసే కొద్ది నార్మల్గా అయితే 1 year అయినా కూడా ఫ్రిడ్జ్లో కాబట్టి ఇన్స్టెంట్ పికిల్ కాబట్టి స్టోర్ ఉంటుంది. ఇప్పుడు టమాటో సాస్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. టమాటో సాస్ ఇంకెలాగో ఒకేసారి నేను కాయలు తెచ్చుకున్నానని 2 ఒకేసారి చేసేస్తున్నాను. సాస్ బయట కొనే అవసరం లేదు. టమాటో 1 కేజీ కడిగి 4 పీసెస్ లాగా కట్ చేసుకోండి. చిన్న టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ కారం, అదేవిధంగా 1 టేబుల్ స్పూను ఉప్పు, 4 వెల్లిపాయలు, కొంచెం అల్లం వేసుకునేసి కాసేపు దాన్ని మొత్తం మిక్స్ చేసుకొని దాని మీద మూత పెట్టేసి 2 minutes అలా వదిలేసారనుకోండి, అప్పుడు కొంచెం బాగా అదంతా ఇదే బాయిల్ అవుతుందన్నమాట. సో బాయిల్ అయిన తర్వాత దీంట్లో మనం కొంచెం ఇప్పుడు మూత పెట్టి వదిలేసేయండి. కాసేపు మూత పెట్టి వదిలేస్తే కనుక బాగా బాయిల్ అయ్యి వాటర్ అంతా పైకి వస్తుంది కదా, అప్పుడు 1/2 గ్లాస్ అంటే 1/2 లీటర్ అంతా వాటర్ని యాడ్ చేయండి. ఇందులోకి 1/2 లీటర్ వాటర్ని యాడ్ చేసేసి 3 విజిల్స్ పెట్టేసుకోండి. 3 విజిల్స్ 4 విజిల్స్ పెట్టుకున్నాక పక్కకు తీసేసుకోండి. గ్యాస్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూస్తే చూడండి మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు అది మిక్సీకి వేసుకోవడమే, ఎన్నిసార్లు అయితే అంత హాఫ్ మిక్సీకి వేసుకొని పక్కకు తీసేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకునేసి అది హీట్ ఎక్కిన తర్వాత మొత్తం ఇది సాస్ అంతా దాంట్లోకి యాడ్ చేయాలి. ఇప్పుడు మాత్రం నార్మల్ వాటర్ అస్సలు యాడ్ చేయొద్దండి. ఇప్పుడు ఇందులోనే మనం వేసుకున్నది ఇట్లా మామూలుగా పిప్పి మొత్తం పోవాలంటే అది చేత్తోనే అలా ప్రెస్ చేస్తే వెళుతుందండి. స్పూను ఇంకేది ఇందులో యూస్ చేయలేం కాబట్టి హ్యాండ్స్ నీట్గా వాష్ చేసేసుకునేసి బాగా ప్రెస్ చేసినారనుకోండి, ఏం లేకోకుండా మొత్తం అంతా లాస్ట్లో మనకు వచ్చినప్పుడు పిప్పి మాత్రమే ఉంటుంది. చూడండి మొత్తం అంతా పెనంలోకి వడగట్టేసిన తర్వాత ఇప్పుడు బెల్లం కావాలంటే బెల్లం 1/2 కప్పు, లేదంటే షుగర్ కావాలంటే షుగర్ వేసుకోండి. మీకు ఏదైతే కావాలో అది వేసుకోండి. స్వీట్ మరీ ఎక్కువ ఉంటే బాగోదండి, 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది 1 కేజీ టమోటాకి. ఇప్పుడు చూడండి రెడీ అయిపోయింది. అది అలా హీట్ అవ్వాలి కాసేపు, మరీ హీట్ అయితే గట్టిగా అయిపోతుందండి, తర్వాత బాటిల్లో పెట్టుకోవడానికి మనకు అవ్వదన్నమాట. మీడియంగా ఉన్నప్పుడే మీరు చూసి ఆఫ్ చేసుకోవాలి. వాటర్ అంతా వెళ్ళిపోవాలి, పైన అలా వాటర్ బబుల్స్ లాగా తెలుస్తుందన్నమాట. అవంతా అయిపోయిన తర్వాత ఇంకా బబుల్స్ రానప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడం. ఇప్పుడు చూడండి ఇలా రెడీ అయిపోయింది. ఇంకా చల్లగా చేసేసి గాజు బాటిల్లో వేసి స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 months అయినా ఉంటుందండి. ఇదన్నమాట. ఇంకా టమోటా పికిల్ అయింది కదా, సో రెడీగా ఉన్నారు తినడానికి. అందుకోసమే ఇంకా ఫైనల్గా ఫినిషింగ్ ఉండాలి కాబట్టి ఇంకా టమోటా పికిల్ రైస్ తోటి పాప వెయిట్ చేస్తుంది అనమాట. అందుకోసమే ఇంకా తినిపించేసాను. సూపర్గా ఉందంట. మన ఛానల్ని సబ్స్క్రైబ్